కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు యువకులు స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు జనసేన పార్టీ మండల కన్వీనర్ రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కదిరి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భైరవ్ ప్రసాద్ సమక్షంలో పార్టీలో చేరగా ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంలోనే స్వతంత్ర సమరయోధులు గాజుల నర్సయ్య గారి కుమార్తె అయిన సత్యవతి విజయవాడ పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేరిన శుభ సందర్భంగా కదిరి ఇన్ఛార్జ్ భైరవ్ ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సత్యవతికి సన్మానించి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జై జనసేన పవన్ నాయకత్వం ఓకే ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి గాండ్లపెంట మండలం గాజులవారిపల్లి నుంచి చామాలగుంది మాజీ ఉప సర్పంచ్ మోహన్ గారు, అలాగే శివయ్య గారు, సత్యవతమ్మ గారు, అలాగే చంద్రమోహన్ గారు, సునీతమ్మ గారు, శ్యామలమ్మ గారు తదితరులు భాషా గారు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వాళ్లకు మా పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. వారిని సాదరంగా మా జనసేన కుటుంబంలో చేర్చుకుంటూ వారు మున్ముందు పార్టీ కోసం కృషి చేసి పార్టీని బలోపేతం చేస్తారని మేము తెలియజేస్తున్నాం. అలాగే వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు మా పార్టీ తరఫున ఎల్లవేళలా మేము అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. ఈరోజు ఈ దినం మన జనసేన పార్టీలోకి మన కదే చామాలగొంది నియోజకవర్గం చామాలగొంది గ్రామస్తులైన మాజీ సర్పంచ్ గారు మరియు గాజుల నర్సయ్య గారు కుమార్తె సత్యవతమ్మ గారు. గాజుల నర్సయ్య అంటే కదిరి మండలంలో తెలియని వారు ఎవరు లేరు. కదిరి తాలూకాలో ప్రతి ఒక్కరు తెలుసు. ఆయన గతంలో సమితి ఉన్నప్పుడు సమితి ప్రెసిడెంట్ కూడా పనిచేసినారు. అటువంటి వారిది ముందు నుంచి రాజకీయ కుటుంబము. కాబట్టి ఆమె ఈరోజు ఆమెతో పాటు ఆమె అనుచరులు అందరూ పార్టీలోకి ఈరోజు చేరడమైంది. వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడము. ముఖ్యంగా ఇప్పుడు పార్టీలోకి ఎందుకు చేరుతున్నారు ప్రజలు పలు విధాలుగా ఇప్పుడు మన జనసేన పార్టీలోకి ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళు స్పందించి వాళ్ళంతా వాళ్ళగా మనమేం వాళ్ళ ప్రజల జేబులో వాళ్ళంతా వాలంటరీగా పార్టీలో చేరాలా, ఇప్పుడు పార్టీ బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడుండే ప్రభుత్వాన్ని గద్దెదింపాలనే ఉద్దేశంతో వారి అరాచకాలను తట్టుకోలేక వాటిని అనుభవించి వాటిని ఎలాగైనా పారద్రోలాలనే ఉద్దేశంతో పార్టీలోకి మనం చెప్పగానే ఇప్పుడు కోకొల్లల మంది మన కదిరి మండలంలో కానీ ఇతరతర జిల్లాల్లో కానీ ఇతర స్టేట్లో కానీ కోకొల్లలుగా మన పార్టీలోకి చేరుతున్నారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా తెలియజేయడం వాళ్ళకి ఇప్పుడు పార్టీలో చేరడం సాధారణంగా ఆహ్వానిస్తూ మన పార్టీకి బలోపేతం చేసి మన పార్టీని మన పవన్ కళ్యాణ్ గారిని బలోపేతం చేసి కాబోయే ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో మేము అందరము సహాయశక్తుల కష్టపడతామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సత్యవతి, మాది చామాలగుంది పంచాయతీ గాజులవారిపల్లి. నేను జనసేన పార్టీలో జాయిన్ అయినాను. జనసేన పార్టీ అధ్యక్షుల వారి దగ్గర నేను ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్ భైరవ్ ప్రసాద్ గారు వాళ్ళు దగ్గర వచ్చి గౌరవపూర్వకంగా కలిసినాను. వాళ్ళు సన్మానం కూడా చేశారు. ఇంకా 5 మండలాల జనసేన పార్టీ కన్వీనర్లు కూడా కలిశారు.
మరియు నేను పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరినాను. పార్టీ అభివృద్ధికి నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.